ఇక నుంచి వీళ్ళ మాటకి కట్టుబడి ఉంటానని, ఏం చెప్పినా వెనక ముందు ఆలోచించకుండా చేస్తానని ఈ రంజిత్ మీద పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వెళ్దామా? నువ్వు వెళ్ళనే వస్తా గానీ. వెళ్ళొస్తామండి. నమస్తే. హలో, కోటయ్య స్పీకింగ్. బావా, వీ డబ్బా డైలాగులు విని నాకెందుకు నువ్వు మోసపోతున్నావు అనిపిస్తుంది బావా. రోజు ఇనపెట్ట నుండి కట్టలు కట్టలు తీసుకెళ్లి వాడికి తగలేయాల్సి వస్తుంది. పిచ్చోడా, ఎలక్షన్ లో జనాలకు డబ్బులు ఎందుకు పంచుతావురా? ఓట్లు పడతాయి, దాంతో నువ్వు గెలుస్తావని. అంటే మనం గెలుస్తామనే గాని జనాల్ని గెలిపించడానికి కాదురా డబ్బులు పంచేది. ఇది కూడా అంతేరా. ఎలక్షన్లో గెలిస్తే ఎంత కిక్కొస్తుందో ఆ అన్నపూర్ణ ఫ్యామిలీని కిందేసి తొక్కితే అంతకంటే ఎక్కువ కిక్కొస్తుందిరా. దానికోసం మనకు దొరికిన రెండో ఆయుధం ఈ కోటయ్య గాడు. జాగ్రత్తగా చూసుకో. ఏంటన్నయ్యా, బాలు వేదల పెళ్లి గురించి ఉదయంతో మాట్లాడతానని చెప్పి ఆగిపోయావే? బా, తొందర పెట్టకరా. ఈ విషయం చెప్తే అన్నపూర్ణ ఎలా రియాక్ట్ అవుతుందో అని. తప్పుగా ఎందుకు రియాక్ట్ అవుతుంది? బాలు అంటే వదినికి ఇష్టమే కదా. నా ఉద్దేశం బాలుగాడి గురించి కాదురా, వేద అంటే అన్నపూర్ణకి. నీ డౌట్ నాకు అర్థమైందన్నయ్య. ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరూ మాట మాట అనుకుంటారు, అదే కదా? వదినికి బాలు అంటే ఎంత ఇష్టమో వేద అన్న అంతే ఇష్టమన్నయ్య. కాబట్టే కదా వేదాకి సంబంధం వస్తే నువ్వు ఇష్టపడ్డావనే తను ఓకే చెప్పింది. నిశ్చితార్థానికి కావాల్సిన బట్టలు కొనడానికి డబ్బులు కూడా ఇచ్చింది. నగానట్రా చేయించడానికి ఏర్పాట్లు కూడా చేసింది. ఆఖరికి భోజనాలు కూడా తన చేతులతోనే వండి ఇక్కడికొచ్చింది. ఇవన్నీ వేద అంటే ఇష్టం లేకుండానే చేస్తుందా? అదంతా కరెక్టేరా, కానీ తర్వాత జరిగిన గొడవ. ఓ, ఆ విషయం అప్పుడే మర్చిపోయానని అన్నపూర్ణ వదిని చెప్పింది కదా. ఆ మాట నువ్వు మర్చిపోయినట్టున్నావు. నేను చెప్తున్నాను కదా అన్నయ్య, వదిన ఏమనదు. పద పదన్నయ్య. చెప్పనయ్య, చెప్పనయ్య. అన్నపూర్ణ, ఏంటండి? నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పండి. పెళ్లి విషయం మాట్లాడాలి. పెళ్లి విషయమా? ఎవరికి? అంజికా? ఊరుకో వదినా, నువ్వు కూడా నన్ను గేలు చేస్తున్నావు. మరి పెళ్ళెవరికి? అంటే మీకా? అబే, నాకు కాదు, నాకు కాదు. అది మన వేదాకని చెప్పన్నయ్యా. ఓ, వేదాకా? ఓహో అని ఊరుకుంటావేంటన్నపూర్ణ? మరేం చేయమంటారు? వేదాకి పెళ్ళంటే అబ్బాయి ఎవరు, సంబంధం ఏంటి అని అడగాలి కదా. మీ అమ్మాయికి ఎలాంటి సంబంధం కావాలి, ఎలాంటి అబ్బాయిని చూడాలి, ఇవేమీ ఆలోచించకుండా మీరు నిర్ణయం తీసుకోరు కదండి. అంటే ఈ సంబంధం నిర్ణయించింది నేను కాదు, లలిత. తండ్రి చూసిన సంబంధం అలా అయిందని ఇప్పుడు తల్లే తన కూతురికి సంబంధం చూసుకుందన్నమాట. బావుంది, తప్పే ఉంది. ఆవిడ కూతురు ఆవిడిష్టం. తను చెప్తే వింటాను, పిలిస్తే వెళ్తాను. అంతకు మించి నాకేంటి? లలిత వదిన ఓకే చేసిన అబ్బాయి మన బాలు వదిన. ఏంటి, బాలునా? అవునన్నపూర్ణ, బాలు అయితే మనం పెంచిన పిల్లాడు, మన కళ్ల ముందుండే పిల్లాడు. వేదాని బాలుకిచ్చి పెళ్లి చేస్తే వేద సుఖపడుతుందని లలిత ఆలోచన.
ఇది ఆవిడ ఆలోచనేనా మీ ఆలోచన కూడానా? అంటే వదిన అన్నయ్య నువ్వు ఆగు. ఇప్పుడు నేను కాదు అంటే ఈ సంబంధం వద్దనుకుంటారా? ఏంటి సైలెంట్ అయిపోయారు? నేను కాదు అంటాను అనుకుంటున్నారా? అంటే వదిన నువ్వు కాదంటావనేం కాదు, నువ్వేమంటావా అని అన్నయ్య డౌట్ పడుతున్నాడు. ఇదైతే నిజం. నేనెందుకు కాదంటానండి? బాలు లాంటి భర్త దొరకడం మీ కూతురు చేసుకున్న అదృష్టం. ఈ విషయం ఆవిడికి చెప్పండి. ఆ, అయితే నువ్వు ఒప్పుకున్నట్టేగా? నేను ఒప్పుకోవడం కాదండి, బాలు ఒప్పుకోవాలి. వాడికి ఈ పెళ్లి ఇష్టమే వదినా. రే నువ్వు ఆగరా, నేను పిలుస్తాను కదా. రే బాలు, రే బాలు, ఏంటి మావయ్య? రారా, ఇలా రా. ఏంటత్తయ్య? మీ అత్తయ్య మామయ్య కలిసి నీకు ఒక పెళ్లి సంబంధం చూశారా? నాకా? అత్తయ్య, ఇప్పుడేమన్నా పెళ్లిళ్ళ సీజనా? ఎందుకు రాలాడిగావు? ఏం లేదు, నిన్న ఒకళ్ళు పెళ్లి సంబంధం వచ్చిందని మాట్లాడారు. తెల్లారి లేచేసరికి ఇప్పుడు మీరు నా పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నారు. అందుకే డౌట్ వచ్చి. ఈ పెళ్లి సంబంధం గురించి నీతో ఎవరు మాట్లాడారు? అత్త, అది అది ఎవరైతే ఎందుకులే వదినా. ఒరే బాలు, అత్తయ్య మామయ్య సంబంధం చూశారని చెప్తున్నారు కదా, ఓకే చెప్పేరా. రేయ్ బాలు, ఏంట్రా అలా చూస్తున్నావు? చెప్పరా. మావయ్య, మీరు కూడా అలా మాట్లాడతారేంటి? ఇప్పుడిప్పుడే నాకు పెళ్ళొద్దు. వీడికి వేదాతో పెళ్లి చేస్తున్నారని తెలియక వీడు ఎలా మాట్లాడుతున్నట్టున్నాడు. కొంప ముంచేలాగున్నాడు. అరే బాలు, ఇప్పుడప్పుడే పెళ్ళొద్దంటావేంట్రా? ఇంకెప్పుడు చేసుకుంటావు? నాకు తోడుగా ఉండిపోదాం అనుకుంటున్నావా? మన వేదాని నీకు కాకుండా వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? వేద ఏంటి? మీ మావయ్య నీకు వేదాకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? అవునరా, మీ ఇద్దరికి పెళ్లి చేయడం మీ చిన్నత్తయ్యకి, ఈ పెద్దత్తయ్యకి, నాకు ముగ్గురికి ఇష్టమే. నీ అభిప్రాయం ఏంటి అని? ఉండు మావయ్య, చిన్నపిల్లండి, నన్ను అడిగితే నాకేం తెలుసు? చెప్పు. అబ్బబ్బో, పెళ్లి చెయ్యాలి అనుకుంటోంది నీకు, ఇంకా చిన్నపిల్లాన్ని అంటావేంటి? వేదాన్ని చేసుకోవడం నీకు ఇష్టమో కాదో అది చెప్పు. వేదాన్ని చేసుకోవటం వాడికి ఇష్టమే వదినా, నేను చెప్తున్నాను కదా. అత్తయ్య, నేను మీ మాట ఎప్పుడు కాదన్నాను చెప్పండి. మీ ఇద్దరికి ఇష్టమైతే నాకు ఇష్టమే. అమ్మయ్యా, వేదాకి బాలుగాడికి పెళ్ళా? దీన్ని ఎలాగైనా చెడగొట్టాలి. ఏంటి ఇష్టం? నువ్వు వెళ్ళిపోయి ఆ వేదాన్ని పెళ్లి చేసుకుంటావా? ఏ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే ఏముంది? వాళ్ళిద్దరూ బావా మరదళ్లే కదా. అయినా సరే వేదాన్ని వీడి పెళ్లి చేసుకోవడం నాకైతే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదురా? ఎందుకు ఇష్టం లేదు? ఎందుకంటే మీరేమో ఆవిడ్ని తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టారు. ఇప్పుడు వీడు పెళ్లి చేసుకొని ఆ వేదాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెడతాడా? వేద మన ఇంట్లోకి రావడం నేనైతే ఒప్పుకోను. ఒప్పుకోకపోవడానికి నువ్వెవర్రా? పెళ్ళనేది పెద్దలు నిర్ణయించాల్సింది. కానీ నేను ఇంటి వారసుణ్ణి, ఈ ఇల్లు నాది.
ఆ వారసత్వాన్ని నేను నీకిచ్చాను. అంటే నా ఇష్టానికి కానీ నా మాటకు కానీ ఈ ఇంట్లో విలువ లేదమ్మా? ఈ పెళ్లి నాకు ఇష్టమేరా. అంటే నేను ఒప్పుకోనని చెప్పినా కూడా నా మాట వినవా నువ్వు? ఈ ఇంట్లో మీ నాన్న డెసిషనే ఫైనల్. పెళ్లి విషయంలో నీ అభిప్రాయం ఎవరు అడగలేదు. వెళ్ళిక్కడి నుంచి. అది కదమ్మా. వెళ్ళమన్నానా? వెళ్ళు. సర్లేండి, వాడిని వదిలేయండి. ఈ పెళ్లి చేసుకోవడం బాలు కూడా ఇష్టమే అని చెప్తున్నాడు కదా. రేపే కోటయ్య అన్నయ్యతో మాట్లాడి ఈ పెళ్లి జరిపిద్దాం. బాలుకి వేదాకి పెళ్ళంట. మా నాన్న లలితని తీసుకొచ్చి ఎదురింట్లో పెట్టడమే నాకు నచ్చట్లేదు. ఇప్పుడు ఆ వేదం తీసుకొచ్చి డైరెక్ట్గా ఇంట్లోనే పెడతానంటున్నాడు. మా అమ్మ పిచ్చిది. ఆయన ఏం చెప్తే దానికి తల ఆడించడం తప్ప మా మాట అస్సలు వినిపించుకోవడం లేదు. ఈ పెళ్లి ఎలా చేస్తారో చూస్తాను. ఎవరికి ఎక్కిస్తే అందరికీ బుద్ధొస్తుందో వాళ్లతోనే చెప్పిస్తా. ఏంటో బావా, ఆటల్లో వీడిని గెలిపించడం కోసం మనం ఎదురు చదివింపులు చదివిస్తున్నాం. ఇదేం నాకు నచ్చట్లేదు బావా. ఒరే బామర్దే, మొక్క నాటగానే కాయలు కాస్తుందా? వాడు ఎదవా అని తెలిసే చేరదీశామరా ఎదవా. వాడిని ఉపయోగించుకోవాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం. ఫోన్ లిఫ్ట్ చేయండి మావయ్య. అల్లుడు రెండుసార్లు ఫోన్ చేస్తున్నాడేంటి? హలో అల్లుడు. మావయ్య ఎక్కడున్నావు? ఆట మధ్యలో ఉన్నానురా. హ్యాండ్ ఇవాళ మంచి రేంజ్లో ఉంది. ఇక్కడ నీ కొడుకు జీవితం నాశనం అయిపోయేలా ఉంది మావయ్య. ఆ? ఏంటి అల్లుడు అంటుంది? అక్కడ ముందు వాటిని డ్రాప్ పెట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇదిగో నేను డ్రాప్ అయ్యా. చెప్పరా అల్లుడు. ఆ లలిత కూతురు వేదాని నీ కొడుక్కి ఇక్కడిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. ఏంటి? నా కొడుక్కి ఆ లలిత కూతురుతో పెళ్ళా? ఎవర్రా అన్నదే? ఇంకెవరు? ఆ లలితే ప్రపోజల్ పెట్టిందంట. అది తీసుకొచ్చి మా నాన్న మా అమ్మకి చెప్పాడు. మరి మీ అమ్మ ఏమందరా? మా నాన్న మాట మా అమ్మ ఇప్పుడు కాదంది. ఇప్పుడు అందరితో చేరి వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని సై అంటే సై అనుకుంటున్నారు. ఏంటి నేను లేకుండానే? అదే కదా నేను అంటుంది. మరి నువ్వైనా మాట్లాడొచ్చు కదరా? నేను మాట్లాడితే ఎవరు వింటారు గనక, అందుకని నువ్వే వచ్చి మాట్లాడు. ఆల్రెడీ ఉద్యోగానికి వెళ్తున్న నీ కొడుకుని ఆపేసి ఇక్కడ వంటోని చేశారు. ఇప్పుడు ఆ రెండో పెళ్ళాం కూతుర్ని తీసుకొచ్చి కట్టబెట్టి పర్మనెంట్ గా ఇంట్లో పనోడిని చెయ్యాలని చూస్తున్నారు. ఒరేయ్, జమీందారి వంశంలో పుట్టిన నా కొడుకుని ఏ జమీందారి వంశానికో అల్లుడిగా చేస్తాను గాని ఆ రెండో పెళ్ళాన్ని ఇంటికి ఎందుకు పంపిస్తాను రా? రేయ్, నీకెందుకు? నేను వస్తున్నా. నాకు కోటయ్య, ఏంటి కోటయ్య, ఆట మధ్యలో డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నావు? అక్కడ పేకల మీదకి వచ్చింది సార్. అన్నపూర్ణి అనుకున్న తర్వాత ఆపడం జరుగుతుందంటారా? నా వల్ల జరుగుతుందండి. ఇప్పటివరకు కోటయ్య అంటే కామెడీ పీస్ అనుకుంటున్నారు వాళ్ళందరూ. ఇప్పుడు చూపిస్తా కోటయ్య అంటే ఏంటో. అరే ఎరా బామర్దే, బావా
ఇప్పటి వరకు వీడి మీద మనం పెట్టిన పెట్టుబడి ఉపయోగపడుతుందంటావా వృధా అవుతుందంటావా? ఊరుకో బావా, ఇక్కడంటే ఇలా చెప్తున్నాడు కానీ తీరా అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆవిడ మొహం చూస్తూ నోరెత్తుతాడంటావా? చూద్దాం. ఈ రెండిళ్ల వాళ్ళు ఒకే చోట చేరి ఒకే విషయం గురించి చర్చించే రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదురా. వచ్చింది. ఇదేదో శుభపరిణామంలాగే నాకు అనిపిస్తుంది. ఇంతకీ ఏం మాట్లాడాలని అందరినీ పిలిపించావన్నపూర్ణ? మీ మనవడి పెళ్లి గురించి మాట్లాడాలమ్మా. ఆ, మనవడి పెళ్ళా? హ్మ్. వాడింకా చదువుకుంటున్నాడు కదా. నా గురించి ఆలోచించేంత తీరిక వాళ్ళకెక్కడుందిలే నానమ్మా. అది కాదత్తయ్య, బాలు వేదల పెళ్లి గురించి మాట్లాడదామని. ఏంటి, వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నారా? హ్మ్. అమ్మా నిర్మల, ఆడపిల్ల తండ్రిగా నీ ముందు నిలబడి అడుగుతున్నానమ్మా, నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా చేసుకుంటావా? అన్నయ్య, శుభకార్యం గురించి మాట్లాడుతుంటే కన్నీళ్లు పెట్టుకుంటావేంటి నిర్మల? దేవుడు వరం ఇలా కూడా ఇస్తాడా అని ఆనందంతో కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి వదినా. అయితే నీకీ పెళ్లి ఇష్టమే అన్నమాట? మీరేం చెప్తే అత్తయ్య కాదంటుందని. కానీ ఈ పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందే కోటయ్య మావయ్య కదా. నాకంటే పెద్దవాళ్ళంటే గౌరవం లేదని చెప్తూ ఉంటారు, కానీ బాలు అలా కాదు కదా. వాళ్ళ నాన్న అభిప్రాయం కనుక్కోకుండానే పెళ్లికోకే చెప్పేస్తాడా? ఏంటి నిర్ణయం కనుక్కునేది? నా అల్లుండా? గొప్పోడు గురించే చెప్తున్నావు. మామూలుగా పెళ్లిళ్లలో ఆడపడుచు కట్నాలు ఇస్తారు. ఆ టైపులో మామగారి కట్నం ఇస్తారని చెప్పేవనుకో, ఇక ఆడపిల్లతో కాదు, ఏ పందిర్రాట చూపించినా ఓకే అనేస్తాడు. ఆ డబ్బులు తీసుకెళ్లి ఏ చెట్టు కిందనో కూర్చొని పేకాట ఆడేసుకుంటాడు. అది నా అల్లుడు గొప్పతనం. ఓహో, అయితే మీకు మావయ్య నిర్ణయాలతో పనిలేదా నానమ్మా? నీ ఉద్దేశం కూడా అదేనా? నా పెళ్లి విషయంలో మా నాన్న నిర్ణయం అవసరం లేదని ఇక్కడెవరూ చెప్పట్లేదు. ఆల్రెడీ అంజిమావ మా నాన్నకు ఫోన్ చేశాడు. విషయం చెప్పానన్నయ్య, వస్తున్నా అన్నాడు. మా అల్లుడు గురించి మీ అందరికంటే నాకే బాగా తెలుసు. కొంచెం తెక్కలోడే గాని మనిషి మంచోడు. కన్న కొడుక్కి మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తాననంటే కాదనే తండ్రి కాదు. కోటయ్య మన నిర్ణయాన్ని కాదనడనే అనుకుంటున్నాను. కరెక్ట్గా చెప్పావు అత్తయ్య. ఏమండి, అన్నయ్య వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యో నాకు తెలీదా? మీ అన్నయ్య మనసేంటో నాకు తెలీదా? మా చెల్లెమ్మ మనసేంటో తెలీదా? అరే, మొత్తం కుటుంబానికి నా మీద ఉన్న అభిప్రాయం, అభిమానం నాకు తెలీదా? అయితే వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి నీకేం అభ్యంతరం లేదు కదన్నయ్య? లేదమ్మా, ఈ పెళ్లి నాకు సుతారం ఇష్టం లేదు.
ఏం మాట్లాడుతున్నారండి? తెలుగులో చెప్తున్నాను, ప్రాబ్లం ఏం లేదుగా. అల్లుడు ఓ, నా అల్లుడు గురించి మీ అందరికంటే నాకే ఎక్కువ తెలుసు. ఈ పెళ్లి విషయంలో వాడు నో చెప్పడు అని స్టేట్మెంట్ ఇచ్చావు కదా అత్తయ్య. ఆ స్టేట్మెంట్ ఇప్పుడు నేను కొట్టిపారేస్తున్నానని ఫీల్ అవుతున్నావా అత్తయ్య? ఇంట్లో ఏ స్టేట్మెంట్ ఇచ్చినా తలవంచడానికి నేనేమైనా గంగిరెద్దినా ఏంటి? ఈ ఇంటి అల్లుణ్ణి. ఏమండి ఏం మాట్లాడుతున్నారు? నోర్మై. ఈ ఇంటి వాణ్ణి, నీ మెడలో తాలి కట్టిన వాణ్ణి, కష్టపడి వీడిని కన్నవాణ్ణి. నేను మాట్లాడుతుంటే మధ్యలో సన్నాయి నొక్కులు చంప పగిలిపోద్ది. చూడు, నేను తాగిన మైకంలో మాట్లాడటం లేదు, నా రియల్ ఒపీనియన్ చెప్తున్నాను. బావా, ఈ పెళ్లి నీకెందుకు ఇష్టం లేదు? ఈ పెళ్లి నీకెందుకు ఇష్టం లేదో అది చెప్పు. చూడండి, ఎంతమంది దొడ్లో కట్టేసిన అవైనా గడ్డి వేయకుండా పాలిస్తుందా? ఎడంకాలు లేపి తంతుంది. ఇది అంతే. అంటే కట్నం గురించి మాట్లాడుతున్నావా అన్నయ్య? అరే, ఈ పిల్ల వద్దు, ఈ పెళ్లి వద్దు అంటుంటే కట్నం అంటామని చెల్లమ్మా.